హాయ్ గైస్, నేను ఇవాళ 3-in-1 పికిల్ అయితే పెడుతున్నాను అనమాట. పేరు చాలా కొత్తగా ఉంది కదా. దానికోసం నేను కాలీఫ్లవర్ తీసుకున్నాను. ఈ కాలీఫ్లవర్ ని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి సాల్ట్ వాటర్ లో వేసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ కనుక ఇలా వేసుకుని ఉంచితే ఇందులో ఏదన్నా చిన్న పురుగు ఎక్కడన్నా ఉన్నా కూడా పోతుంది. సో నేను హాఫ్ అన్ అవర్ అయితే వీటిని పక్కన పెట్టేసుకుంటాను. హాఫ్ అన్ అవర్ అయిపోయింది, తీసేసాను. ఈ విధంగా స్ట్రైనర్ లో వేసుకుని వడకట్టుకున్నాను అనమాట. దీన్ని ఇప్పుడు ఏదన్నా ఒక కాటన్ క్లాత్ మీద వేసి తడి మొత్తం పోయేదాకా ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా నేను కాటన్ క్లాత్ లో అయితే ఈ విధంగా ఆరబెట్టేసుకుంటున్నాను. ఈ వాటర్ అనేది మొత్తం పోవాలి. తడి ఉంటే గనక పికిల్ పాడైపోతుంది. ఒక 20 minutes to హాఫ్ అన్ అవర్ వరకు అయితే ఆరనిద్దాము. సెకండ్ వెజిటేబుల్ వచ్చి పొటాటో అనమాట. ఇలా సన్నగా పీసెస్ లా కట్ చేసుకుని ఇవి కూడా ఇలా క్లాత్ మీద ఆరబెట్టుకుందాం. ఇలా పీల్ చేసి చిన్నగా కట్ చేసుకోవాలి ముక్కలు. దీన్ని కూడా ఈ విధంగా ఆరబెట్టుకుందాం. నేను ఒక మీడియం సైజు కాలీఫ్లవర్ అయితే తీసుకున్నాను కదా, దానికి 3 బంగాళదుంపలు అయితే వేసుకుంటున్నాను. దానికి సరిపడా మెంతి పిండి కూడా కొట్టుకోవాలి. దానికోసం అని చెప్పి నేను 1 స్పూను మెంతులు అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ ఈ మెంతుల్ని కొంచెం దోరగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మెంతులు అయితే వేగిపోయినాయి అనమాట. ఇప్పుడు నేను ఈ గ్లాస్ తో 1 గ్లాసు మెంతిపిండి అయితే వేసుకోవాలి మనం ఆ క్వాంటిటీకి. సో కొంచెం మెల్తుగా ఆవాలు కూడా ఇందులో వేస్తున్నాను. ఇవి కూడా కొంచెం ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాము. ఈ కళాయి వేడికే ఆవాలు అన్నాయి ఫ్రై అయిపోతాయి. ఇది చల్లారిన తర్వాత దీన్ని పౌడర్ గా చేసుకుందాం. మెంతులు ఆవాలు కూడా చల్లారిపోయినాయి అనమాట. సో దీన్ని మిక్సీ జార్ లోకి వేసేసుకుందాం. దీన్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు మెంతి పొడి కొట్టేసి తీసేసుకున్నాను అనమాట. అదే జార్ లో 1 గుప్పుడు వెల్లుల్లిపాయలు అయితే కచ్చాపచ్చిగా పేస్ట్ చేసుకుంటాను అనమాట. ఇలా వేస్తే మంచి సువాసన వస్తుంది. కాలీఫ్లవర్ అయితే ఆరిపోయినాయి అనమాట. చూడండి, ఈ విధంగా పువ్వు ఎప్పుడు కూడా కొనగానే ఫ్రెష్ గా ఉన్నప్పుడే మనం ఇలా ఆవకాయ పెట్టుకుంటే బాగుంటది. ఫస్ట్ వన్ అయితే కాలీఫ్లవర్, సెకండ్ దోసకాయ అనమాట. దీన్ని పీల్ చేయకూడదు. పీల్ చేయకుండా నీట్ గా కడిగేసుకుని లోపల గింజలు గుజ్జు ఉంటది కదా, అదంతా తీసేసుకుని ఈ విధంగా ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 3-in-1 పికిల్ అని చెప్పాను కదా. సెకండ్ వెజిటేబుల్ అయితే ఇది. థర్డ్ వెజిటేబుల్ పొటాటో. ఆల్రెడీ ఇందాక నేను చూపించాను కదా, కడిగి సన్నగా ముక్కలు కట్ చేసుకుని ఆరబెట్టుకున్నది. థర్డ్ వన్ ఇది. పికిల్ కొంచెం 1 day గనక ఊరిన తర్వాత తింటే చాలా బాగుంటది టేస్ట్ అయితే. 3 వెజిటేబుల్స్ అయిపోయినాయి కదా. నేను పింక్ సాల్ట్ అయితే యూస్ చేస్తాను. ఈ రైస్ కుక్కర్ కప్పుతో కొంచెం ఎల్తుగా 1 కప్ అయితే వేస్తున్నాను ఈ క్వాంటిటీకి. ఇందాక నేను మెంతిపిండి చూపించాను కదా, అదే గ్లాస్ తో 1 గ్లాసు మెంతిపిండి వేస్తున్నాను. నేను ఇప్పుడు మిక్సీ కొట్టాను కదా వెల్లుల్లిపాయలు, ఆ వెల్లుల్లిపాయలు కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇది వెల్లుల్లిపాయలు. ఇందాక ఉప్పు ఏ గ్లాస్ తో వేసామో అదే గ్లాస్ తో 2 glasses కారం అయితే వేసుకోవాలి. ఇది పచ్చికారమే వేసుకోవాలి, మసాలా కారం వేయకూడదు. ఇది సెకండ్ కప్పు కారం. 1 పావు స్పూను పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా వీటికి ఇలా పట్టేలాగా కదుపుకుందాం ఒకసారి. ఉప్పు, మెంతిపిండి, కారం ఇవన్నీ వేసాం కదా, వెల్లుల్లిపాయ ఇదంతా కూడా ఇలా ముక్కలకు పట్టేలాగా కొంచెం అటు ఇటు కలుపుకుంటే సెంట్ అయితే సూపర్ వస్తుంది ఆయిల్ వేయకుండానే. మళ్ళీ తర్వాత ఆయిల్ వేసాక మొత్తం కూడా పట్టేస్తుంది. సో దీన్ని ఇలా పక్కన పెట్టుకున్నాము. నేనైతే ఆయిల్ నువ్వు పప్పు నూనె అయితే యూస్ చేస్తున్నాను. పికిల్స్ లో ఎప్పుడు కూడా పల్లి ఆయిల్ గానీ లేకపోతే ఇలా నువ్వుల నూనె గానీ వేస్తేనే పికిల్స్ అన్నవి చాలా టేస్ట్ ఉంటాయి. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం కొంచెంగా ఆయిల్ అయితే ఈ క్యాన్ లోంచి వేసుకుంటున్నాను.
4 అయితే వేసుకున్నాను. మాక్సిమం సరిపోతుంది. కదుపుకొని చూసుకొని కావాలంటే గనక అప్పుడు మళ్ళీ యాడ్ చేసుకుందాం ఆయిల్. చూడండి ఎంత రెడ్గా వైట్గా ఎలా ఉందో ఆవకాయ. ఇది గనక 1 డే గనక ఊరితే గనక ముక్క అన్నది చాలా బాగుంటది. దీన్ని మనం ఏదన్నా ఎయిర్ టైట్ ఉన్న గాజు సీసాలో కానీ జాడీలో కానీ తీసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే ముక్క అన్నది ఎప్పటికీ కూడా మెత్తపడదు అనమాట. మనం పెట్టిన రోజున ఎలా ఉందో కరకరలాడుతా అదే విధంగా ఉంటుంది లాస్ట్ డే వరకు కూడా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక 2 నేనైతే ఈ క్వాంటిటీకి 2 నిమ్మకాయ చెక్కలు అయితే రసం పిండుకుంటున్నాను. పులుపు కావాలి కదా, ఓన్లీ పులుపల్లా అందులో ఏముందంటే దోసకాయ ఒకటే కొంచెం పుల్లగా ఉంటది. సో దానికోసం అని చెప్పి నేను 2 నిమ్మకాయలు అయితే రసం పిండుకుంటున్నాను. ఇప్పుడు కాలీఫ్లవర్స్ వచ్చే టైం కదా, మనకి మంచిగా బాగా దొరుకుతున్నాయి మార్కెట్ లో ఫ్లవర్స్. సో ట్రై చేయండి మీరు కూడా ఈ పికిలో, చాలా బాగుంటది. ఈ విధంగా మొత్తం నిమ్మరసం అంతా పట్టేలాగా ఈ విధంగా కలుపుకొని దీన్ని నేను పక్కన పెట్టేస్తాను. ప్రెజెంట్ అయితే దీన్ని మూత పెట్టేసి నేనైతే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఫైనల్ గా 3 in 1 పికిల్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఇలా గాజు జార్ లో తీసేసుకున్నాను స్టోర్ చేసుకోవడానికి. మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కనుక ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ గైస్.